హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నానండి. ఈరోజు వచ్చేసి మా ఇంట్లో బోనం అయితే చేస్తున్నాను నేను. చాలామంది అయితే మొన్న గురువారం శుక్రవారం చేసిరు. ఇంకా నాకైతే డ్యూటీ ఉండే అందుకని చేయలేను. ఈరోజు సండే ఉంది కదా, మా వారిని ఇంటి దగ్గరనే ఉండమని చెప్పాను. ఇంకా తనైతే ఇంటి దగ్గరనే ఉన్నాడు కదా, ఇంకా బోనం చేద్దామని ఈరోజైతే బోనం చేస్తున్నాను అనమాట. ఇందాకనే బజార్‌కెళ్ళి వచ్చేసి కొన్ని కూరగాయలు, పువ్వులు అలాగే తీసుకొచ్చింది. ఇక్కడ దీపం పెట్టిన తర్వాత ఇక్కడ గుమ్మానికైతే ధూపం వేస్తున్నాను. అలాగే తులసమ్మకి ధూపం వేసేసి ఇప్పుడైతే మార్నింగ్ లేసేసి అంత పని అయితే చేసేసుకున్న తర్వాత ఇక్కడ బోనానికైతే ఇంకా మధ్యాహ్నం ఇప్పుడు 12:30 అట్లా అవుతుంది టైం వచ్చేసి. ఇక్కడైతే బోనానికి రెడీ చేసిన ముగ్గు అయితే మార్నింగ్ ఈ విధంగా పెట్టేసుకున్నా. బాగా అనిపించింది నాకైతే. లోపలికైతే పసుపు కుంకుమ రాసేసి బొట్లు పెట్టేసి ఈ విధంగా అయితే పెట్టేసిన. ఇంకా మార్నింగే వచ్చేసి దీపం అయితే పెట్టుకున్నా. దీపం పెట్టుకొని ఇక్కడైతే చూపిస్తున్నాను అన్నమాట. సో ఇక్కడైతే ఫస్ట్ వచ్చేసి ఈ కంచు బిందెలో అయితే బోనం చేద్దామని ఫస్ట్ అయితే ఆయిల్ రాసేసి తర్వాత ఇక్కడ జల్లి ఉంటుంది కదా మనకి చాయ్ జల్లి, దాంతో అయితే ఇంకా పసుపు అంతా పెట్టేసి 2 బోనాల పైన చిన్న బోనం పెడతాం కదా మనము, ఏంటంటే ఏమంటారు అబ్బా దాన్ని, పచ్చిపులుసు చేస్తాం కదా, అదైతే పోస్తాను నేను. చింతపండు పిసికేసి దాంట్లో ఆనియన్స్ అవి కట్ చేసి వేసేసి పెట్టేస్తాను అనమాట. ఇంకా బోనానికి అయితే ఇప్పుడు రైస్ పెట్టేసిన అనమాట. నైవేద్యం కోసం అని రైస్ పెట్టేసిన తర్వాత ఇంకా అది అయ్యేలోపు ఇక్కడ బోనం అయితే రెడీ చేస్తున్నాను అనమాట నేను. ఇక్కడ లాస్ట్ ఇయర్ అయితే నాకు పాపకు బాబుకైతే అమ్మవారు అయ్యింది కదా, ఇంకా 3 ఇయర్స్ అవుతుందన్నమాట నేను ఇక్కడ బోనం చేయబట్టి. ఇంకా ఊర్లో చేయడానికైతే మాకైతే వీలు కాదబ్బా, అందుకనే ఇక ఇక్కడే ఉన్నాం కదా, ఇక్కడే చేస్తున్నాం అనమాట. ఇంకా ఊర్లో అమ్మ వాళ్ళ ఊర్లో బోనాలు ఉన్నప్పుడు అక్కడ వెళ్ళినప్పుడు ఇంకా వాళ్ళు చేస్తారు కదా, పండగకైతే వెళ్తామన్నమాట. ఇంకా మా అత్త వాళ్ళ ఇంటికాడైతే ఇక బోనం అంటే ఏం చేయమన్నమాట. ఇంకా అందుకని ఇక్కడనే చేసుకుంటా, ఏదున్నా ఇక్కడనే. ఇంకా మనం ఇక్కడే ఉంటున్నాం కాబట్టి ఇక్కడనే చేసుకోవాలి. ఇంకా అన్ని పండుగలు కానీ ఏవైనా ఇక్కడనే చేసుకోవాలి. ఇంకా అక్కడ ఏముందని ఉన్నా కానీ మనం అంత చేయము. ఇంకా అందుకని ఇక్కడనే చేసుకుంటున్నా. ఇక్కడ బోనం రెడీ అయిపోయింది, నేను కూడా రెడీ అయిపోయినాను. ఇంకా చూపిస్తున్నా. చెల్లి వాళ్ళైతే రావాలి, వాళ్ళు వచ్చినాక వెళ్దామని ఇంకా మేమైతే నేను పాప రెడీ అయిపోయినాము. మా వారైతే ఇంకా రెడీ కాలేరు, మా బాబు మా వారు. ఇంకా ఆలోపు చెల్లి వాళ్ళు అయితే వచ్చిరనమాట. ఇక్కడ చూపిస్తున్నాను వాళ్ళని. ఇందాకనే వాళ్ళు వచ్చేసారు. ఇంకా బోనం అయితే రెడీ చేసిన అన్నీ కంప్లీట్ చేసేసి వాళ్ళు వచ్చిన తర్వాత ఇంకా దీపం అయితే వెలిగించి పెట్టేస్తే ఇంకా పోదామని రెడీ అయి కూర్చున్నాము. ఆలోపు 2:30 అట్లా అవుతుందన్నమాట చెల్లి వాళ్ళు వచ్చేసరికి. ఇక్కడైతే ఇంకా బోనం అంతా చేసినాక మా వారైతే టెంకాయ కొట్టి అగరబత్తీలు వెలిగించేసి పెట్టేసిండనమాట. బోనం చేసిన తర్వాత అట్లనే ఉంచొద్దంట, ఇంకా దీపం వెలిగించి టెంకాయ కొట్టి ఇవన్నీ పెట్టాలంట. ఇంకా మా చెల్లి వచ్చినాక చెప్పిందనమాట. ఇంకా ఇక్కడైతే కూర్చున్నాం. పోదామని రెడీ అయ్యేలోపు వర్షం అయితే ఫుల్ వర్షం వచ్చింది. ఇంకా వర్షం తగ్గిన తర్వాత వెళ్దామని ఇంక అందరం ఇక్కడ కూర్చున్నాము. ఇంకా మా వారు వీళ్ళందరూ మీకు హాయ్ చెప్తున్నారండి. మీ సపోర్ట్ ఉండడం వల్ల నేనైతే చాలా చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారండి. ఇలాగని నాకు సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నాకు 1K సబ్స్క్రైబర్స్ ఇంతమంది నాకు సపోర్ట్ చేయడం చాలా చాలా బాగా అనిపిస్తుంది. చూడండి ఇక్కడైతే మా వారు మా పాప వీళ్ళందరూ హాయ్ చెప్తున్నారనమాట. ఇక్కడైతే బోనం అయితే రెడీ అయిపోయింది, ఇంకా వెళ్ళాల్సిందే. బోనం వెళ్ళే ముందు చూపిస్తాను నేను. ఇక్కడ మా వారు మా పాప, నేను ఫోన్ ఇచ్చి వెళ్ళిపోయినా. ఇంకా వాళ్ళైతే ఇక్కడ వాళ్ళు వీడియో తీసుకుంటున్నారు అనమాట. మా వారు ఇలా చూస్తారు వీడియోనా అని మా పాపని అడుగుతుండే. ఇక తర్వాత ఇక్కడ వచ్చేసి బోనం అయితే వెతుకుతుంటారు అనమాట. బోనం వెతుకున్న తర్వాత ఇంకా కిందికైతే బయలుదేరుతామన్నమాట ఇప్పుడు. సో ఇక్కడ వచ్చేసి మా వారైతే బోనం ఎత్తుతుండే అనమాట నాకు. ఇంకా పిల్లల్ని అయితే ముందు పదండి మీరు, నేను వస్తా అని చెప్పిన. ఇక వాళ్ళైతే వెళ్తుర్రు అనమాట. చెల్లె వాళ్ళ పిల్లలు, మా పిల్లలు వీళ్ళందరూ అయితే కిందికైతే వెళ్తున్నారు. ఇక్కడ మా వారు వచ్చేసి బోనం అయితే ఎత్తిన తర్వాత కిందికి వచ్చినాక ఇంకా తెలంగాణ సైడ్ అయితే బోనానికి ఇట్లా సాక పెడతారనమాట. అమ్మవారిగా భావించి ఇట్లా సాక పెట్టి మొక్కేశారనమాట. ఇక్కడైతే ఇంకా మా వారైతే సాక పెట్టేసి బయలుదేరుతామన్నమాట.
ఇక్కడైతే మేము పోతున్నాము. ఇంకా పిల్లలు ఉన్నారు కదా, మా మరిది మా వారైతే ఇంకా చెల్లె పిల్లల్ని ఇంకా క్షేత్ర మా రిషి అయితే మాతో పాటే వస్తారు. నేను చెల్లి చైత్ర రిషి నడుచుకుంటూ వెళ్తున్నాము కదా. ఇంకా వాళ్ళనైతే ఇంకా మా బాబు వీళ్ళు ఉండరు కదా, వీళ్ళైతే బైక్ మీద తీసుకొని వచ్చిర్రు. అట్లనే వస్తుంటూ మా వారైతే కోడి పుంజును అయితే తీసుకొని వచ్చిండు. టెంపుల్ దగ్గరికి అయితే వచ్చినాము. దండుపోచమ్మ దేవాలయం అన్నమాట. ఇక ఇక్కడికి అయితే వచ్చేసినాము. ఇక మా వారు వచ్చేసి కోడి పుంజుని తీసుకొచ్చిండు కదా. ఇంకా ఇక్కడ వచ్చేసి ఏంటో ఫస్ట్ తీసుకెళ్తుండే, నాకు అర్థం కాలేదు. ఫస్ట్ అయితే 5 చుట్టూ తిరగాలి. మేము ఇటు వచ్చినాం, తను అటు పోయిండు. మళ్ళీ తర్వాత అయితే మాతో పాటు ఇంకా తిరిగిండు అనమాట. ఇక్కడ వచ్చేసి 5 చుట్లు అయితే పోషమ్మ గుడి కాడ 5 చుట్లు తిరిగినాక ఇక్కడైతే నేను చెల్లె తిరుగుతున్నాము. ఇంకా పిల్లలైతే వర్షం పడ్డది కదా, కొంచెం పచ్చిగా ఉందని పిల్లలైతే రాలేరు. ఇక మేము ఇద్దరం తిరిగినాము. మాతో పాటు ఒక రౌండ్ 2 రౌండ్స్ అయితే క్షేత్రగుట్ట తిరిగింది. ఇక మా వారు మాతో పాటు కోడిపుండును తీసుకొని 5 రౌండ్లు అయితే తిరిగిన తర్వాత ఇక్కడైతే ఇంకా 5 రౌండ్లు తిరిగినాక ఇంకా మనం తెచ్చిన బోనం ఉంటుంది కదా, బోనంలో ఉన్న ప్రసాదం ఉంటుంది కదా, అన్నము నైవేద్యం అవన్నీ తీసుకొని ఇంకా బోనం అయితే ఎక్కిస్తారండి. బోనం ఎక్కించిన తర్వాత మేమైతే గుళ్ళోకి వెళ్ళి అమ్మవారిని దర్శించుకున్న తర్వాత ఇంకా ఇక్కడైతే సాక పెట్టిన ముందుగా తెచ్చిన మనం పచ్చిపులుసు తీసుకొస్తాం కదా, అది అయితే సాక పెట్టేస్తాము. అక్కడ బోనం ఎక్కించిన తర్వాత అమ్మవారికి ఇక్కడ సాక పెట్టేసి ఇక్కడ టెంకాయ కొట్టినాము. ఇంకా మా వారు నన్నైతే కోడి పుంజును పట్టుకోమంటుండే. నాకైతే మస్తు భయం అవుతుంది కోడి పుంజును పట్టుకోవాలంటే. ఇక మా బాబు వచ్చేటప్పుడు పట్టుకుండు. ఇంకా వానికి ఇచ్చేసి తనైతే ఇక్కడ నాగులు ఉంటాయి కదా, అక్కడ టెంకాయ కొట్టి వస్తా అని చెప్పిండు. ఇంకా తను పోయి అక్కడ టెంకాయ కొట్టి వచ్చిండు. ఇంకా మేము వచ్చేసి ఇంకా బోనం ఎక్కిన తర్వాత చెల్లి కూడా టెంకాయ తీసుకొచ్చింది. ఇంకా ఇక్కడ టెంకాయ కొట్టిన తర్వాత మా బాబాయ్ అయితే ఎక్కువసేపు పట్టుకుండు. మమ్మీ మళ్ళీ నాకే ఇస్తుండు, మమ్మీ కోసేపు పట్టుకో అని. నాకైతే భయం వేసింది, నేను పట్టుకున్నాను. ఇక్కడైతే కొన్ని ఫోటో తీసుకుంటూ కలిసిందనమాట. ఇంకా అక్కడైతే పలకరించింది. ఇంకా తర్వాత నేను చెల్లి చేతి అయితే కొన్ని ఫోటోస్ అయితే తీసుకున్నాను. ఇక్కడ తర్వాత ఇంకా వీళ్ళైతే మా వారైతే ఏంటంటే ఇక కోడి పుంజుని అయితే ఇక్కడ కట్ చేపిస్తున్నాం అనమాట. అమ్మవారికి మొక్కిన తర్వాత అక్కడైతే కట్ చేపిస్తారు. ఇంకా కొద్దిసేపు అయితే వెయిట్ చేసినాక కట్ చేపించిన తర్వాత ఇంటికి అయితే వచ్చేసినామండి. చూడండి ఇక్కడైతే కట్ చేయించుకొని వచ్చిందనమాట. ఇక వంట అయితే ప్రిపేర్ చేయాలి. ఇక్కడైతే నేను ఇంకా చికెన్ అయితే అది కోడి పుంజుని తీసుకొచ్చినాం కదా, అదైతే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. ఇక నేను లాస్ట్ ఇయర్ అయితే మార్నింగ్ వెళ్ళి గుడి చుట్టూ కోడి పుంజుని తీసుకెళ్ళి తిప్పుకొని వచ్చిన తర్వాత కట్ చేయించుకొని వచ్చిండు అనమాట. మార్నింగే చేసేసిన. ఈసారి అయితే బోనంతో పాటు అయితే కోడిపుంజుని తీసుకెళ్దామని ఇంకా అక్కడ గుడి దగ్గరికి వెళ్ళే ముందర ఇక కోడిపుంజుని తీసుకొని బోనంతో పాటు కోడిపుంజుని అయితే తీసుకొని వెళ్ళాము. ఇక ఇక్కడైతే చెల్లె వచ్చింది కదా, తనైతే అన్ని కూరగాయలు కట్ చేసి ఇస్తుంది. ఇక నేనైతే రైస్ పెట్టేసి అలాగే కర్రీ అయితే చేద్దామని చేస్తున్నానండి. ఇంకా తిన్న తర్వాత కొన్ని ఫొటోస్ అయితే యాడ్ చేస్తున్నాను. చూడండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈ బోనం మా ఇంట్లో అయితే ఈ సంవత్సరం బోనం అయితే ఇలా చేసుకున్నానండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఒక లైక్ ఇవ్వడం వల్ల నా వీడియో అనేది సజెషన్లోకి వెళ్తుంది. కొన్ని ఫొటోస్ అయితే ఫిక్స్ యాడ్ చేస్తున్నాను, చూస్తూ ఉండండి. బాయ్ ఫ్రెండ్స్, ఉంటాను మరి.